శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం సొంత ఇల్లు కల నెరవేరాలి అంటే ఏం చేయాలి? సొంత ఇల్లు కల నెరవేరాలి అంటే నేను చెప్పిన రెమెడీ మీరు చేస్తేనే ఇల్లు వస్తుందా అని కామెంట్స్ అయితే వస్తాయి. డబ్బులు ఎవరిస్తారు? మీ తాత ఇస్తాడా? చాలామంది ఇంకో ఛానల్లో నాకు అలా కామెంట్స్ వచ్చాయి. మీరు తెచ్చిస్తారా లేకపోతే మీ తాత ఇస్తాడా మాకు డబ్బులు ఇల్లు కొనుక్కోవడానికి? మేము ఈ పూజ చేయగానే వస్తారు. నిజం అది మాత్రం. ఎప్పుడైనా ఇల్లు కొనాలి, స్థలం కొనాలంటే ముందు చేతిలో డబ్బులు పెట్టుకోండి. మీరు ఆదాయం వరకు ఉండాల్సిందే. సరే మీ దగ్గర తగినంత డబ్బులు ఉన్నాయి, అప్పు చేసి మాత్రం కొనకండి. తగినంత డబ్బులు ఉండి మీకు కావలసిన ప్రదేశంలో మీరు కావాలనుకున్న దిక్కుకి, తూర్పు పడమర ఆ దిక్కుకి అన్నిటికీ అనుకూలమైన ప్రదేశంలో కావాల్సిన ఇల్లు దొరకడం కోసం మీరు రెమెడీ చేయండి. అంతేకాని ఇల్లు కొనడానికి డబ్బులైతే ఎవరు ఇవ్వరు, మీది మీరే పెట్టుకోవాలి. అది మీ స్వయం కృషితోటి వస్తుంది. అయితే ఏం చేయాలి? ఇవన్నీ సరే అమ్మ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఊళ్ళో ఇల్లులు అమ్ముకున్నాం, లేకపోతే మాకు లోన్ వస్తుంది, లోన్ తీసుకోకపోతే ట్యాక్స్ కట్టుకోవాలి, ఇలా చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలా కొనాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని చేయండి. ఎందుకంటే చేతిలో డబ్బులు లేకపోతే ఇప్పుడు భగవంతుడు తీసుకొచ్చి 1 కోటో 2 కోట్లు మన ఇంట్లో పెట్టి వెళ్ళడు. ఒక్కటే చెప్తున్నా, భగవంతుడికి మన డబ్బులకి సంబంధం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనం ముద్రించుకున్న నోట్లు వేరే దేశానికి వెళ్తే పనిచేయవు. వాళ్ళ దేశపు డబ్బు మన దేశంలో పనిచేయదు. అంటే దీన్ని మనం ముద్రించుకున్నాం. భగవంతుడు ఇచ్చిందైతే ప్రపంచమంతా ఒకటేలాగా ఉండాలి కదా, లేదు. అంటే మనం ముద్రించుకునేవి కాబట్టి మనమే వీటిని దాచుకోవాలి. ట్యాక్స్‌ల రూపంలో పోతుంది, ట్యాక్స్ తగ్గుతుంది ఇల్లు కొంటేను, లోన్ వచ్చేస్తుంది, లోన్ పోగొట్టుకోవడం ఎందుకు అనుకున్న వాళ్ళు మాత్రం నేను చెప్పే ఒక చిన్న పరిహారం చేయండి. చిన్న చిన్నవి ఇళ్ళు నమూనాలు దొరుకుతాయి. బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలే అనుకోండి. అవి దొరికితే తెచ్చుకోండి మీరు ఇంట్లో. ఒక శనివారం రోజున మీరు పూజా మందిరం శుభ్రం చేసుకుంటారు కదా, ఈ ఇంటిని వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పెట్టండి. పెట్టి పసుపు కుంకుమను పెట్టి, ఇది పెట్టిన తర్వాత స్వామివారికి మొక్కండి. స్వామి త్వరలో నేను ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇంటి నమూనా. లేదు పొలము, స్థలం అంటే ఇంక అట్లాంటి నమూనాలు అయితే ఏమీ లేవు కాబట్టి స్వామివారికి ముడుపు కట్టి మొక్కడమే ఒక పరిహారం. ఈ విధంగా మీరు చేసుకోండి. అయితే ఈ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. పొలాలు కొనాలన్నా, స్థలం కొనుక్కొని ఎప్పుడూ నిదానంగా కట్టుకుందాం, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకు ఉంటాయిలే అని కొనాలి అనుకుంటే మాత్రం పసుపు వస్త్రాన్ని, అంటే శనివారం రోజు కదా, శుక్రవారం రోజు ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని పసుపు నీళ్ళల్లో నానబెట్టి పిండి ఆరేసి సిద్ధం చేసుకోండి. ఉదయాన్నే లేచి పూజా మందిరం శుభ్రం చేసుకొని, విగ్రహాలు, చిత్రపటాలంతా శుభ్రం చేసుకొని, ఈ పసుపు వస్త్రంలో 11 రూపాయలు పెట్టి ముడిని కట్టి గంధం కుంకుమని పెట్టి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి, స్వామి నేను ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే పొలము, స్థలం కొనాలనుకుంటున్నా, నా కోరిక నెరవేరితే ఈ ముడుపుని తీసుకొని నేను నీ ఆలయానికి వస్తాను అని చెప్పి మాత్రం మొక్కోవాలి. ఇది ఒక రెమెడీ అయితే, ఇంకొకటి ఏంటిది అంటే వారాహీదేవికి పెట్టే కందదీపం. వారాహీదేవి, భూవారాహీదేవి. భూములు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా అద్భుతంగా మనల్ని అనుగ్రహించే మాత వారాహీమాత. ఈ వారాహీమాతని దగ్గర మనం కందదీపం పెట్టటం. కందగడ్డ దొరుకుతుంది, బాగా పెద్దగా దొరుకుతుంది. కొంచెం చిన్నవి దొరికితే తెచ్చుకోండి. ఇది శుక్రవారం రోజున పెట్టాలి కాబట్టి గురువారం రోజునే ఉదయాన్నే తెచ్చుకొని శుభ్రంగా చేసుకొని, ఈ కందదీపం పైన మనం ప్రమిదం తయారు చేసినట్టు ఒక చిన్న గుంటను తయారు చేసుకొని సిద్ధం చేసుకోవాలి. వారాహీదేవి చిత్రపటం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లలితా పరమేశ్వరి చిత్రపటం ముందే పెట్టచ్చు. ఎందుకంటే అందరి దేవతల్ని ఇంట్లో తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మవారి యొక్క అవతారాలే ఇవన్నీ కాబట్టి లలితా పరమేశ్వరి చిత్రపటం ముందు పసుపుతో గుండ్రంగా అలికి లక్ష్మీ కుబేర ముగ్గుని వేసి, పసుపు కుంకుమల్ని వేసి, ఈ కందం తయారు చేసుకున్నాం కదా ప్రమిదలాగా, పసుపు కుంకుమల్ని అందంగా అలంకరించి, అందులో నువ్వుల నూనె, ఆవు నెయ్యి 2 కలిపి వేసి పొడవాటి ఒత్తిని తయారు చేసుకోండి. మీరు ఎంత గుంటను తయారు చేసుకుంటే అంత ఒత్తి కావాలి. మనము దూదితో, పత్తితో చేసిన ఒత్తి అయితే కాదు కాబట్టి ఒక తెల్లని వస్త్రాన్ని ఒత్తిలా తయారు చేసుకొని, దాన్ని ముందు రోజే నానబెట్టి ఒత్తిని అమ్మవారి వైపుకు చూసేలాగా దీపాన్ని వెలిగించి వారాహి స్తోత్రాన్ని పారాయణం చేయండి. మీ సంకల్పాన్ని అయితే తప్పనిసరిగా చెప్పుకోవాలి.
ఇంకొకటి, వారాహి కందదీపం పెట్టే ముందు మీరు నిత్య పూజని పూర్తి చేయాలి. ప్రతిరోజు చేసే పూజని తప్పక పూర్తి చేయాలి. ఆ తర్వాత ఈ కందదీపాన్ని పెట్టాలి. పెట్టి కొబ్బరికాయను సమర్పించి అమ్మవారికి పాలతో చేసిన పాయసాన్నాన్ని పెట్టాలి. మీ భావనంతా వారాహి మాతల భావననే ఉండాలి, కానీ అక్కడ లలితా పరమేశ్వరి యొక్క చిత్రపటం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ వారాహి మాత చిత్రపటాలని కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఉన్నాయి కాబట్టి అమ్మవారి ముందే పెట్టుకోండి. ఆ తర్వాత మీరు అంతవరకు ఈ కందదీపం పెట్టే వరకు ఉపవాసం చేయాలి. ఈ దీపం ఎప్పుడు పెట్టాలి? మళ్ళీ ఇదొక సందేహం. ఉదయం పెట్టాలా, సాయంత్రం పెట్టాలా? సాయం సంధ్యాకాలంలో పెట్టండి. అంతవరకు మీరు ఉపవాసం చేయండి. మీరు ఏమేం భుజించాలనుకున్నారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయను సమర్పించి అదే నైవేద్యం మీరు భోజనం చేయండి. మీరే భుజించండి. ఇంట్లోని వాళ్ళే భుజించాలి. ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో, స్థలం కొనాలనుకుంటున్నారో వాళ్ళే భోంచేయండి. ఆ తర్వాత చాలామందికి ఆ కందగడ్డని ఏం చేయాలి దీపం పెట్టింది అనేది ఒక సందేహం. మరుసటి రోజు శనివారం కదా, ఆ కందదీపాన్ని తీసేసి అది ఒత్తి నూనె అంతా అయిపోయి ఉంటుంది కదా, అదంతా తీసి శుభ్రంగా కడిగి దీన్ని కందగడ్డని దీపం పెట్టిన దాన్ని తీపి పదార్థం చేసుకొని ఇంట్లోని వాళ్ళు స్వీకరించండి. పడేయకండి. కందతో తీపి పదార్థం బెల్లం వేసి చేసుకోవచ్చు. దాన్ని తురిమి బాగా క్యారెట్ హల్వా ఎలా చేస్తారో అలాగే చేసుకోవచ్చు. మీరు ఇంట్లోని వాళ్ళే స్వీకరిస్తే మీకే కదా కావాల్సింది ఇల్లు. వేరే వాళ్ళకు పెట్టారా ఆ ఫలితం వెళ్ళిపోతుంది. బయట వాళ్ళకి పెడితే ఎవరో ఆ రోజు ఫ్రెండ్స్ వచ్చారో, చుట్టాలు వచ్చారో, ఏమీ లేవు పెట్టడానికొని మీరు చేసుకున్నది పెట్టేశారా, వాళ్ళు ఇల్లు కొని వాళ్ళు పొలాలు కొని బాగానే ఉంటారు. ఫలితం మీరే అందుకోవాలి. కాబట్టి మీరే చేసుకొని మీరే తినండి. తప్పకుండా ఇలా ఎన్ని వారాలు చేయాలంటే మీకు కుదిరే వరకు, ఇల్లు కొనడం కానీ స్థలం కొనడం కానీ కుదిరే వరకు మీరు చేస్తూ ఉండండి. కానీ ఎక్కువ వారాలైతే పట్టదు నేను అనుకోవటం. త్వరలోనే మీకు ఫలితాలు అనేవి వస్తాయి. భూ వరాహస్వామి, భూ వారాహి మాత వీరు ఇరువురిని ఆరాధించటం వల్ల తప్పకుండా భూమికి సంబంధించిన అన్నీ కూడా మన సొంతం చేసుకోగలుగుతాం. కాబట్టి నేను చెప్పినట్లుగా అంటే మన ప్రయత్నం ముందుండాలి. డబ్బులు అనేది మనం సమకూర్చుకోవాలి. తర్వాత భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవటం. ఈ రెండు చేస్తేనే సంపూర్ణమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అంతేకాని డబ్బు లేకుండా నేను కొనాలని నేను పూజ చేశాను, మీరు చెప్పిన ట్రాష్, ఉత్తది, అబద్ధం అని కామెంట్స్ పెడితే దానికి నేను బాధ్యురాలిని కాదు, ఛానల్ అయితే అస్సలు బాధ్యత వహించదు. కాబట్టి మన ప్రయత్నం చేస్తే, ఎందుకంటే జ్ఞానం ఉన్నది ఒక మనిషికి మాత్రమే, ఏ జీవికి భూమి మీద లేదు. కాబట్టి మన జ్ఞానంతో మనం చేసే ప్రయత్నాలు చేస్తూ మీరు ఈ 2 పరిహారాలు, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం, వారాహిదేవికి కందదీపం పెట్టడం, ఈ 2 చేస్తే తప్పకుండా మీకు భూమి మీద ఏది కావాలనుకుంటున్నారో, ఏది కొనాలనుకుంటున్నారో అది మీ సొంతం తప్పకుండా అవుతుంది. ఎందుకంటే నమ్మకంతో చేయాలి. మళ్ళా చెప్పారు మాకు కుదరలేదు కాదు, ఖచ్చితంగా మేము కొంటాము ఈ ఆరాధన చేస్తే అని నమ్మి మీరు చేస్తే మీరు అనుకున్న కంటే సమయం కంటే ముందే మీరు కొనడానికి మీకు దొరుకుతుంది. ఎవరో ఒకరి ద్వారా భగవంతుడు పంపిస్తాడు వాళ్ళని. దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళు ఎవరో చెప్పారులేని మాత్రం అనుకోకండి. ఒక బ్రోకర్ రావాలన్నా మన దగ్గరికి, ఓ మంచి ఇల్లు స్థలం చూపించాలంటే అది భగవంతుడు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకొని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటూ, అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.